హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే నేను డిజైన్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ అనేది చూపిస్తున్నా. ఇది శారీ నుండి కన్వర్ట్ చేసుకున్నాను అనమాట, ఇలా డ్రెస్ లాగా. ఇది వచ్చేసరికి ఫుల్ గేరా 8 మీటర్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఫుల్ శారీ అనేది నేను దీనికే పెట్టేస్తాను, కింద పార్ట్కే పెట్టాను. బ్లౌజ్ పీస్ ఏదైతే వచ్చిందో అది బాడీ పార్ట్కి, తర్వాత హ్యాండ్స్కి యూజ్ చేశాను అనమాట. ఇలా యూజ్ చేసుకుంటే ఏంటంటే ఫుల్ గేరా అనేది వస్తుంది. ఒకవేళ లేదు శారీలోనే మనం బాడీ పార్ట్ అవన్నీ తీసుకోవాలంటే కొంచెం గేరా అనేది తక్కువగా వస్తుంది. అండ్ అతుకులు కూడా పడతాయి. ఇక్కడ నాకు అతుకులు కూడా పడలేదు ఎక్కడ కూడా, అంత అలా వచ్చింది. అండ్ ఫుల్ ఫ్రాక్ అనమాట, ఫ్లోర్ లెంత్ వరకు ఉందన్నమాట. ఇదైతే బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఈ హ్యాండ్స్కి ఇచ్చిన వర్క్ నేను ఇలా యోక్ పార్ట్లో వేసుకున్నాను. తర్వాత మిగతా బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టీస్లో ఇచ్చాడు. ఆ బుట్టీస్ పార్ట్ అంతా కూడా నేను హ్యాండ్స్కి యూజ్ చేశాను. అండ్ కింద గేరా కట్ చేసేసిన తర్వాత మనకి ఒక ఎడ్జ్లో ఒక కొంచెం క్లాత్ క్రాస్గా మిగులుతుంది కదా, అందులో కూడా నాకు కొంచెం ఎక్కువగానే మిగిలింది. దాన్ని నేను బ్యాక్ పార్ట్కి తర్వాత బౌ కుట్టాను కదా, ఆ బౌకి యూజ్ చేశాను. అండ్ కిందంతా కూడా ఈ విధంగా జిగ్జాగ్ అనేది చేపించేసాను. అండ్ ఇది వైర్ పెట్టి కూడా చేస్తారు. వైర్ పెట్టి చేస్తే ఏంటంటే ఇంకా కొంచెం బౌన్సీగా ఉంటుంది. నేనైతే నార్మల్గానే స్టిచ్ చేపించాను. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి యోక్ పార్ట్లో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, ఆ కట్ వర్క్ మీద కుట్టు అనేది పడకుండా నార్మల్గా వదిలేసాను అనమాట. దీనికోసం ఏంటంటే 2 లైనింగ్స్ అనేవి యూజ్ చేశాను. ఒకటి వచ్చేసరికి క్రేప్, ఇంకొకటి కాటన్, రెండు కలిపి కుట్టేశాను. ఇది మాత్రం సైడ్ మాత్రమే స్టిచ్ చేశాను అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేయలేదు. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఫీడింగ్ చేసే మదర్స్కి ఏంటంటే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది శారీస్ అంటే అంత కంఫర్ట్ ఉండవు కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్లో మళ్ళీ అన్నీ కూడా ఫీడింగ్వి రావు. ఫీడింగ్వి ఇన్ కేస్ వచ్చినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇదైతే మీరు ఈజీగా డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ లోపల లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి జిప్స్ అనేవి అటాచ్ చేయమంటే చేస్తారు, ఒకవేళ టైలర్స్ ఎవరికైనా ఇచ్చి చేయమంటే. చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ నెక్, ప్లెయిన్గా రౌండ్ నెక్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసరికి వీ షేప్ నెక్ పెట్టుకున్న తర్వాత బౌ అనేది అటాచ్ చేసుకున్నా. ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్రాక్ అయితే. ఇది శారీ వచ్చేసరికి నాకు 600 రూపీస్ పడింది. బయటే తీసుకున్నాను, కానీ మీకు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను. మనకి సేమ్ ఇలాంటి శారీసే మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ఫొటోస్ మీద ఉన్న కోడ్స్తో సెర్చ్ చేసుకుని చూసుకోండి. లేదు అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలాంటి శారీస్ తీసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ లైనింగ్స్కి కూడా జస్ట్ నాకు ఒక 200 రూపీస్ లోపే అయిపోయింది. దాన్ని చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలాంటివి మీరు డిజైన్ చేయించుకోవాలంటే ఈ మధ్య చాలా 2000, 2500 ఇలా కూడా తీసుకుంటున్నారు కదా. మీరే మీకు ఓన్గా ఇలా డిజైన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువలోనే అయిపోతుంది. అండ్ చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా నేను డాట్స్ అనేవి వేసాను. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మెయిన్ పార్ట్కి నేను డాట్స్ అనేవి వేయలేదు, అంటే వర్క్ వచ్చిన క్లాత్కి వేయలేదు. లోపల లైనింగ్ క్లాత్ ఉంది కదా, దానికి మాత్రమే వేసాను. అదే పార్ట్లో ఒకవేళ ఎవరైనా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ జిప్స్ అనేవి అటాచ్ చేయించుకోండి అని చెప్తున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా లేసెస్ అవి ఇష్టం ఉంటే అవి కూడా అటాచ్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి, నెక్కి అలా. కానీ నాకు ఏంటంటే అంత ఇష్టం ఉండదు, అందుకే నేనైతే ప్లెయిన్గా వదిలేసాను. అండ్ ఈ ఫ్రాక్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కన్ఫామ్గా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో అన్నీ కూడా నార్మల్ నీడిల్తో మగ్గ వర్క్లకు వచ్చేలాగా ఎలా వర్క్ చేసుకోవచ్చు అన్న వీడియోసే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.